మీకు చాలాసార్లు ప్రిన్స్ కట్ అసలు చూపించట్లేదు, నార్మల్గా కట్ చేసి గీసి చూపిస్తున్నానే తప్ప ప్రిన్స్ కట్ చూపించట్లేదు కదా, అందుకే ఈరోజు చూపిద్దామని పెట్టేస్తున్నా. చూడండి 5 ఇంచులన్నర పెట్టుకోండి. 3 ఇంచులన్నర తీసుకున్నాక ఇలా 5 ఇంచులు పెట్టుకొని ఈ 5 ఇంచు కాడ 1.5 పెట్టుకోండి. 1.5 పెట్టిన తర్వాత 2.5 పెట్టండి. ఇలా పెట్టేసి నీట్గా ఇలా గీసుకోండి. మీకు ఇంకా తక్కువ కావాలి అంటే తక్కువ కూడా గీసుకోవచ్చు. లేదు అక్క ఇంత అవసరం లేదు అనుకున్న వాళ్ళు 4.5 తీసుకోండి. ఇక్కడికి తీసుకొని ఇలా గీసుకోండి మీకు తక్కువ కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు మనకు ఇది ఇంత మాత్రం, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఓకేనా? వెనకాల గల్లా అవన్నీ అయితే మీరు లైవ్లోనే చూడాలి, ఎందుకంటే నేను కట్ చేసేటప్పుడే కుట్టేస్తాను కాబట్టి, కుట్టేటప్పుడే నేను కట్ చేసుకుంటా వీడియోలు. మీరు కుట్టే వీడియో గల్ల ఎట్లా కట్ చేస్తుంది అనేది మళ్ళీ కుట్టినాక పెడతాను. ఓకేనా? బాయ్ మరి. ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేస్తున్నా ఈరోజు వచ్చి. చూడండి ప్లీజ్, చూసిన వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుంటే బాగుందని, బాగాలేకపోతే బాగాలేదని ఏం పర్లేదు. మీకు అక్క బాగలేదు కటింగు అర్థమయ్యేటట్టు చెప్పండి. ఏదైనా అర్థం అవ్వకపోయినా ప్లీజ్ చూసిన వాళ్ళైతే కామెంట్ పెట్టండి. ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా, ఎప్పుడు ఇస్తా ఏంటి అనేదైనా కనీసం కామెంట్ పెట్టండి మీరు. ఓకేనా? నేను మంచి గిఫ్టే ఇస్తా. మీరైతే గిఫ్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇదిగోండి, ఇదైతే హ్యాండ్స్ 11 ఇంచులు పెడుతున్నాను చూడండి. 11 ఇంచులు పెట్టి స్ట్రేట్గా ఇలా మార్కింగ్ వేసుకోండి. చిన్నగా పెట్టినట్టుగా పెట్టమని చెప్పారు కుచ్చులు, అంటే కొంచెమే అనమాట. ఓన్లీ ఇలాగా, ఓన్లీ ఎక్కువ అవసరం లేకుండా కొంచెమే పెట్టమన్నారు. పెట్టినట్టు కాబట్టి నేను ఇంత తీసుకుంటున్నా నార్మల్గా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి 2.5 తీసుకోవచ్చు. కొంచెం లావుగా ఉన్న వాళ్ళు 3 ఇంచెస్ తీసుకోవచ్చు. ఈ 1 ఇంచ్ కాడ నుంచి నేను చెప్తాను కదా, దానికి బట్టి మీరు పెట్టుకోవాలి. ఇక్కడ ఇది 4.5 తీసుకున్నా, ఎందుకంటే సైజుకి బట్టి మారాలి ఎప్పుడైనా సరే. నేను సైజుకి బట్టి తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఇలా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా నీట్గా. ఎక్కువ కుచ్చులు వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తీసుకోవచ్చు, ఇంకా తక్కువ కూడా తీసుకోవచ్చు. కానీ ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం పెద్దగా తీసిన, అంటే వాళ్ళకి ఉండాలి కానీ ఉండొద్దు అన్నట్టు చెప్పారనమాట వాళ్ళు, అందుకని అలా పెట్టేస్తున్నా. ఇగో ఇదైతే ఇప్పుడు మనకి హ్యాండ్స్ నేను 6.5 తీసుకుంటున్నా. షోల్డర్ వచ్చేసి, షోల్డరు కొంచెం వాళ్ళకి ఏడొచ్చింది కానీ జారిపోతుంది అని చెప్పారు, అందుకే నేను 6 ఇంచులు తీసుకుంటున్నా. మనకి షోల్డర్ వల్లనే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇలాగొచ్చేసి నేను 12.5 వచ్చింది, 12.5 పెట్టేస్తున్నా. మళ్ళీ క్లాత్ ఎందుకు ఇంకా వేస్ట్ అని చెప్పేసి. ఇదిగోండి నీట్గా ఇలా మీరు ఇలా వేసేసుకోండి కొంచెం, ఎందుకంటే ఫ్రిన్స్ కట్కి కొంచెం మారాలి. ఇలా వేసేసుకోండి. లావు బక్కగున్న దాన్ని బట్టి ఉంటుంది కదా. నేను వాళ్ళకి వచ్చేసి గల్లు వచ్చేసి 3.5 పెడుతున్నా, ముందరికి వచ్చేసి 5 ఇంచులు పెడుతున్నా. కాకపోతే నేను దీనికి కూడా చూపించలేను మీకు, మీరు వీడియో లైవ్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. పొడవు వచ్చేసి నేను 14 పెడుతున్నా. చూడండి 14 ఇంచులు పెడుతున్నా. అటు హాఫ్ ఇంచు తీసుకున్నా, మీకు ఇంత వచ్చేస్తుంది. 15 పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఇది కట్ చేసేసుకుందాం నీట్గా. చూడండి ఇలా నీట్గా. ఇదైతే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. కింద కూడా సేమ్ ఇలా నీట్గా కట్ చేసుకోండి, సరిపోతుంది కదా. ఇప్పుడు ముందుకు ప్రిన్స్ కట్ మీకు చూపిస్తలేదు కదా, చూపించేస్తాను చూడండి. ప్రిన్స్ కట్టు